హాయ్ హలో మీరు చూస్తుంది ఏంటో అనుకుంటున్నారా? ఇది ఒక ఎంతో రుచికరమైన సాంప్రదాయ వంటకం. తరతరాలుగా వస్తున్న ఒక ప్రత్యేకమైన రెసిపీ తన అద్భుతమైన రుచినిస్తుంది. కరకరలాడే టెక్చర్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈరోజు మనము ఈ రుచికరమైన సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్ను ఇవాళ మొదటిసారి చూస్తున్న వారందరికీ హార్టీ వెల్కమ్ అండి. మా ఛానల్లో రుచికరమైన వంటకాలు, సింపుల్ రెసిపీస్ మరియు ఆసక్తికరమైన వ్లాగ్స్ని మీకోసం పంచుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు, వేపిన వేరుశెనగ గుళ్ళండి, అలాగే నువ్వులు, తగినంత ఉప్పు, కారము, అలాగే మీరు ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా మనం సన్నగా తరుక్కోవాలండి. పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి నేను సన్నగా తరుక్కుంటాను. ఇప్పుడు మనము ఒక పెద్ద గిన్నెలో బియ్యపిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు బియ్యపిండికి ఒక అరకప్పు శనగపప్పుని నానబెట్టుకున్నానండి ముందుగానే, ఒక అరగంట ముందు. అలాగే ఇప్పుడు నేను ఉప్పు, కారం కూడా వేసుకున్నాను. అలాగే వేరుశెనగుళ్ళు, నువ్వులు ఇవన్నీ కూడా వేసుకున్నాను దీంట్లో. ఈ రెసిపీలో పప్పులు కొద్దిగా ఎక్కువైనా ఎలాంటి సమస్య లేదు. నిజానికి పప్పులు, వేరుశెనగలు కొంచెం ఎక్కువగా వేయడం వల్లే సర్వపిండికి అసలైన రుచి వస్తుందన్నమాట. కాబట్టి సర్వపిండి కాల్చిన తర్వాత ఈ పప్పులు, వేరుశెనగ గుళ్ళు ఎంతో కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయన్నమాట. అందుకే నేను ఈరోజు కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఇలా చేస్తే సర్వపిండి మరింత టేస్ట్గా, క్రంచీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అలాగే నేను ఇప్పుడు ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా ఇక్కడే నేను యాడ్ చేసేసానండి. తర్వాత కొద్దిగా నీరు వేసి బాగా కలుపుకోవాలి. పిండిని మృదువుగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుతునేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఇది చపాతీ పిండిలా కాకుండా గట్టిగా ఉండకూడదు, అలాగే మరి పల్చగా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో చేతికి సులభంగా పట్టేలా మృదువుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ పిండిని ఎలా కలుపుతున్నానో మీరు ఒకసారి చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతే సర్వపిండి చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మనం పైనుంచి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని కాసేపు మనము పక్కన పెట్టుకోవాలి, ఒక 15-20 నిమిషాలు. ఈ స్టెప్ మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియోను చివరి వరకు చూస్తే సర్వపిండి ఎలా తయారవుతుందో దాని ప్రత్యేకత ఏంటో మీకే అర్థమవుతుంది. సర్వపిండి అనగానే కొందరు కళాయిలో చేస్తారు, మరికొందరు డీప్ ఫ్రై కూడా చేస్తారు. కానీ మనం ఈరోజు డీప్ ఫ్రై చేయకుండా బయటకు కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేలా ఎంతో రుచికరంగా తయారు చేస్తున్నాం. దానికోసం నేను ఇక్కడ ఒక ఐరన్ పెనం తీసుకుంటున్నాను. మీరు నాన్ స్టిక్ పెనం లేదా ఐరన్ పెనం ఏదైనా ఉపయోగించవచ్చు. ఇలాంటి పెనాలు సర్వపిండికి సులభంగా తయారు చేయవచ్చు. అలాగే తర్వాత ఫ్లిప్ చేయడానికి కూడా, తీసేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఐరన్ పెనం మీద కొద్దిగా నూనె రాసుకున్నాను. సాధారణంగా మనం దోశలు వేసేటప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత పిండిని పోస్తాం కదండి. కానీ సర్వపిండి విషయం అలా చేయకూడదు. పెనము చల్లగా ఉన్నప్పుడే పిండిని ఒత్తుకోవాలి. అందుకే మీ దగ్గర 2 పెనాలు ఉంటే మరింత సౌకర్యంగా ఉంటుందన్నమాట. ఒక పెనంపై సర్వపిండి కాలుతూ ఉన్న సమయంలో మరొక పెనం చల్లారుతూ ఉంటుంది. దీంతో వరుసగా సర్వపిండిలను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పెనము మీద కొద్దిగా పిండిని తీసుకొని చేత్తో నెమ్మదిగా ఒత్తుకుంటూ చపాతీ ఆకారంలో దోశలా సమానంగా పరుచుకోవాలి. చాలా మందంగా కాకుండా మరియు పలుచగా కాకుండా మీడియంగా ఒత్తుకుంటే సర్వపిండి బయటకు కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా రుచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు పిండిని చపాతీ ఆకారంలో ఒత్తుకున్నాం కదండి. తర్వాత నూనె అన్ని వైపులా బాగా చేరేలా 2 లేదా 3 చిన్న రంధ్రాలు చేయాలి. ఈ రంధ్రాల వల్ల సర్వపిండి లోపల వరకు సమంగా కాలి మరింత కరకరలాడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పెనాన్ని స్టవ్ మీద పెట్టి మనం చేసిన ఆ రంధ్రాల్లో మరియు చుట్టూ కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి సన్నటి మంట మీద నెమ్మదిగా కాలనివ్వాలి. ఇలా స్లో ఫ్లేమ్లో కాల్చడం వల్ల సర్వపిండి బయటకు గోల్డెన్ కలర్లో కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా రుచిగా తయారవుతుందన్నమాట. అప్పుడు మనం ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. మరోవైపు కూడా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఒక 5-10 మినిట్స్ మనం ఇలాగా చిన్న ఫ్లేమ్ మీద కాల్చుకుంటూ ఉంటే ఇలా గోల్డెన్ కలర్లో మన సర్వపిండి రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి మన ఎంతో రుచికరమైన సాంప్రదాయ వంటకం సర్వపిండి తయారు పూర్తయింది. ఎక్కువ కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే సర్వపిండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నానండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు చేయాల్సింది తెలుసు కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.
సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ని ఇప్పటికే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ అండి.